పవన్ కళ్యాణ్ గారు, హరీష్ శంకర్ గురించి మీరు చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉంటది? ఏమని పిలుస్తారు పవన్ కళ్యాణ్ గారు, హరీష్‌ని? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు అసలు? ఫ్యాన్స్కి తెలవాలండి. ఫ్యాన్స్ హరీష్ శంకర్ గారు మిస్టర్ బచ్చన్ తీసిన తర్వాత కొంచెం డల్ అయ్యారు. అందరూ అదే ట్రాల్ చేస్తున్నారు. కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు, బ్రదర్ చాలా పెద్ద వీరాభిమాని ఆయన. ఆయన ఎంత వీరాభిమాని అంటే, నేను చేసిన 12 రోజులలో 10 to 12 రోజులలో ప్రతిరోజు అండి సూపర్ సార్ సంధ్య 35mm ఎట్లుంటుంది, సంధ్య 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 35mm అంటే ఫ్యాన్స్ కి అడ్డాది. మెగా ఫ్యాన్స్ కి, స్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సంధ్య థియేటర్ అనేది ఆయన నోట్లకి వెళ్ళలేదు. సూపర్ సార్, ఇది అంత ఎనర్జెటిక్ గా ఉంటాడు ఆయన. ఈ ఫైట్ మెయిన్ అంత బ్రహ్మాండంగా రాని కారణం ఇంకొకటి ఉంది, మీరు ఏం అడగలేదు. మా రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఓకే అజయ్ సార్. ఓకే, వాళ్ళు ఒక ఫైట్లో ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ అనేది మీకు ఈ సినిమాలో ఓవర్సీస్ నుంచి వెళ్ళి సినిమా రిలీజ్ కాకముందు 2 days నుంచి ట్విట్టర్ మొత్తం ఇంటర్వెల్ గురించి నిండిపోయింది. ఇంటర్వెల్ సీన్ అసలు అద్భుతం అద్భుతం, గబ్బర్ సింగ్ కి మించి ఉంది అని చెప్పేసి మొత్తం అదే రాశారు. మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఎమోషనల్, ఒక సీన్లో ఎమోషనల్ పట్టుకోనికి వాళ్ళు అద్భుతం. వాళ్ళకి నాకు సపోర్ట్ చాలా ఉంటారు వాళ్ళు ప్రతి సినిమాకు. వాళ్ళతో నేను ఒక 25-30 సినిమాలు చేశాను. ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా, మా మాస్టర్లకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. ఫస్ట్ హరీష్ శంకర్ గారు, దాని తర్వాత మాస్టర్లు. మాస్టర్ వాళ్ళ దగ్గర మా బద్రియానా అని చెప్పేసి ఆయన కూడా చాలా సపోర్ట్ పాపం. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఫైట్ సీన్లలో చాలా డేంజర్ ఉంటుంది. రోప్ షాట్ కింద పడడం, మీద పడడం. ఆ రోప్ షాట్స్ నేను ఎన్ని సినిమాలు చేశాను కదా, 15 సంవత్సరాల నుంచి బద్రి అన్న నాకు రోప్ కడితేనే నేను చేస్తాను. నాకు అంత నమ్మకం ఆయన అంటే వేరే మాస్టర్ల దగ్గర కూడా చాలా బాగా చూసుకుంటారు. నేను వేరే మాస్టర్, పీటరెన్స్ మాస్టర్, విజయన్ మాస్టర్ దగ్గర, వెంకట్ మాస్టర్ దగ్గర, జాషు మాస్టర్ అందరి దగ్గర చేశాను. కానీ నాకు వీళ్ళతో ఎక్కువ ర్యాప్ ఉంది. బద్రి అన్నకు నాకు చాలా ఉంది. ఆయన చాలా జాగ్రత్తగా కడతారు. ఆ ఫైట్ సీన్ రానికి కూడా నేను వాళ్ళు కూడా, ప్లస్ మా కో డైరెక్టర్ బాబీ అన్న అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు అఖిల్ వీళ్ళందరూ నాకు డీజే తర్వాత కూడా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి ఈ క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అవుతాడని చెప్పి పిలిపియడం. ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎంత పేరు వచ్చిందంటే, నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. ఆ డైలాగ్స్కి నాకు నేను ఆ గుడి మెట్ల మీద పడుకొని ఆ డైలాగ్ కొడుతుంటే, నేను సీరియస్ డైలాగ్ కొడుతున్నా, అది ఆ జనాలలో ఒక నా దాంట్లో తెలియని భయంతో కామెడీలో వెళ్ళిపోతుంది. వేరే ఇప్పుడు నాకు 2 సినిమాల ఆఫర్లు కూడా వచ్చాయి ఈ సినిమా తర్వాత. ఇమీడియట్లీ నిన్న నాకు సాయంత్రం 2 సినిమాల పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చినాయి. పేరు చెప్పలేను కానీ 2 సినిమాల ఆఫర్లు వచ్చినాయి నాకు పెద్దవి. ఓకే, మంచి చూసి మంచి క్యారెక్టర్స్. అంటే ఒక సినిమా అయితే పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా, 40 days ఆఫర్ వచ్చింది. వెరీ గుడ్, 40 days ఆఫర్ వచ్చింది.